నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, ప్రతి ఒక్కరికి పెట్టబడిన పేరులో అర్థము తప్పకుండా ఉంటుంది అను విషయమును మీరు ఈ దినము తెలుసుకోవాలి. మీ పేరు ఏ పేరు అయినా ఆ పేరుకు ఒక అర్థం ఉంటుంది. కొందరికి బంగారం అని పెడతారు. బంగారం అంటే మీకు తెలుసు, చాలా రేటు ఉంటుంది, అన్ని వస్తువుల కంటే రేటు ఎక్కువ. చాలామంది ఇష్టపడుతూ ఉంటారు బంగారమును. బంగారం ఎప్పుడైనా మాకు కష్టం ఉన్నప్పుడు మనకు హెల్ప్ చేస్తుంది. అది ఇవ్వగానే వెంటనే లోన్ ఇస్తారు, లేకపోతే డబ్బు వెంటనే తెచ్చుకోవచ్చు. అంటే ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, బూరా. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మా ఫ్యాక్టరీ పేరు కృప అంటే గ్రేస్, దానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి మీ పేరు ఏం పేరు అయినా దానికి ఒక మీనింగ్ తప్పకుండా ఉంటుంది. నేను ఇప్పుడు తమిళనాడు తిరుపూర్ అంటే ఈ బనియన్స్ ఇవన్నీ తయారు చేసే ఫ్యాక్టరీస్ అక్కడ ఎక్కువ ఉన్నవి. చాలా పెద్ద సిటీ, మొత్తం ఈ బట్టలు తయారు చేసే ఫ్యాక్టరీస్ అన్నీ అక్కడ ఉన్నవి. మన సిటీకి కూడా అక్కడ నుంచి మొత్తం సప్లై, తర్వాత అమెరికా బయటికి కూడా, లండన్ వారికి కూడా ఇక్కడ నుంచే బాగా ఎక్స్పోర్ట్ అవుతున్నది. ఇప్పుడు ట్రంప్ కొద్దిగా ట్యాక్స్ పెంచారు కదా, చాలామంది ఎఫెక్ట్లో పడ్డారు. చాలా కంపెనీలు లాస్లో ప్రాబ్లంలో ఉన్నదని చెప్తున్నారు. నేను అక్కడ 2 days ఉన్నాను. అక్కడ వారు ఇలా మాట్లాడుతున్నారు, ఈ ట్రంప్ పెట్టిన ట్యాక్స్ ప్రాబ్లం వలన చాలా ప్రాబ్లం సార్ అని. అక్కడ ఇదన్నీ తయారు చేస్తున్నారు. అక్కడ ఒక చర్చిలో నేను వాక్యం చెబుటకు వెళ్ళినప్పుడు ఒక ఫ్యామిలీ ప్రార్థన చేయుటకు వచ్చారు. వచ్చి నా కొడుకుకి మీ పేరే పెట్టినాను సార్ జర్సన్ అని చెప్పారు. చెప్పి నాకు ఒక చిన్న కానుక ఇచ్చారు. వద్దని చెప్పినా కూడా ఒక చిన్న కానుక మీకు ఇవ్వాలని మేము అనుకున్నాం సార్ అని. అంటే తమిళనాడులో కూడా మన మీద ప్రేమ గలవారు ఉన్నారా అని నేను ఆశ్చర్యపడ్డాను. అవును, దేవుడు కూడా ఏం చెప్తున్నాడు చూడండి. నిర్గమకాండం 33:7 మోషే, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఆదికాండం 12:2 నేను నిన్ను గొప్పగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ పేరును గొప్పగా చేస్తా అని దేవుడు అంటున్నాడు. యెషయా గ్రంథం 45:3 నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, ఇజ్రాయేలీయుల దేవుడు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. యెషయా గ్రంథం 45:4 నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. అక్కడ కూడా ఉన్నది, నేను నీకు పేరును పెట్టినాను అని అక్కడ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క పేరులో కూడా ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు సీఎం గారు గౌరవనీయులు జోసెఫ్ విజయ్ అంటే అర్థం విజయం, అంటే గెలుపు, అంటే సక్సెస్,
అంటే జీవితంలో జరిగిందా లేదా? అంటే పేరులో కూడా కొన్ని మీనింగ్స్ ఉంటుంది. అవును, తప్పకుండా ఉంటుంది. మనము తల్లిదండ్రులు ఏదో ఒక సందర్భంలో పెట్టేస్తారు పేరు, కానీ దానికి తప్పకుండా అర్థం ఉంటుంది. జడ్సన్ అబ్రహం అంటే నా డాడీ ఒక దినం ఒక చిన్న మీటింగ్ వెళ్తే బర్మా దేశంలో ఈ జడ్సన్ గారు బర్మా దేశం వెళ్ళి బర్మా దేశంలో గొప్ప సేవ చేశాడండి. బర్మా దేశం మొత్తం ఇప్పుడు ప్రభును నమ్ముచున్న బిడ్డలు అక్కడ ఆ దేశంలో ఫుల్ ఉన్నారు. దీనికి కారణము జడ్సన్ అబ్రహం గారు మిషనరీగా వెళ్ళి అక్కడ దేవుని సేవ చేశారు, అదే కారణమని చెప్తున్నారు, చరిత్ర చెప్తుంది. ఈ విషయమును నా డాడీ ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రసంగం చేయటకు వచ్చిన వ్యక్తి చెప్పాడంట. అప్పుడు నా డాడీ అనుకున్నాడు, నా భార్య నిండు గర్భవతిగా ఉన్నది కదా, నేను వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మగ బిడ్డ నాకు జన్మిస్తే జడ్సన్ అబ్రహాం అను పేరును పెడతాను అని మనసులో నిర్ణయం చేసుకొని ఇంటికి వస్తే అప్పుడే నేను జన్మించి ఏడుపు శబ్దం వినపడుచున్నదంట, నా ఏడుపు శబ్దం. వెంటనే జడ్సన్ అబ్రహాం అని నాకు పేరు పెట్టారు, ఆ పేరును పెట్టారు. అంటే జడ్సన్ అంటే ఎవరు? ఒక మిషనరీ వేరే దేశానికి వెళ్ళి అక్కడ బాగా సేవ చేసిన ఒక మంచి మిషనరీ. అలాగే జరిగిందా లేదా? తమిళనాడు రాష్ట్రాన్ని వదిలి ఇక్కడ వచ్చి తెలుగు ప్రజలతో కలిసి ఇక చనిపోవాలని ఒకసారి అప్పు బాధలతో వెళ్ళినప్పుడు దేవుడు దర్శించి ఆంధ్రప్రదేశ్ వెళ్ళు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పంపించి జరిగిందా లేదా? పేరులో కూడా అర్థం అనేది తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీ పేరును ఒక్కసారి ఆలోచించండి, కొద్దిగా ఆలోచించండి. దానికి సంబంధం ఉంటుందని కొద్దిగా దైవ భయము భక్తి కలిగి దేవుని మీద ప్రేమను పెట్టి ముందుకు సాగాలి. ఎప్పుడు కూడా దేవుడు లేడు అని చెప్పవద్దు, దేవుడు లేడని చెప్పవద్దు. ఎందుకంటే సృష్టి యావత్తును సృష్టించిన దేవుడు, బైబుల్ గ్రంథంలో చెప్పబడిన దేవుడు కంప్లీట్ డిఫరెంట్ అండి. డిఫరెంట్ అంటే ఏదో పెద్ద డిఫరెంట్ అట్లా అనుకోవద్దు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉంటుందా లేదా? ఉంటుంది. కొందరికి తల్లియే దేవుడు అంటారు, కొందరికి నా డాడీయే దేవుడు అంటారు, కొందరు అంటారు ఆపద కాలంలో నాకు ఇతడు చాలా సహాయం చేశాడయ్యా, దేవుణ్ణి ఎప్పుడు నేను చూడలేదు కానీ ఈ వ్యక్తి ద్వారా నేను దేవుణ్ణి చూశాను, ఆపద టైంలో సహాయం చేశాడు కాబట్టి ఇతడే దేవుడు. కొందరు ఒక చెట్టును పెట్టాం మా ఇంటిలో, ఆ చెట్టు పెట్టినప్పటి నుంచి మేము మంచిగా ఉన్నాం కాబట్టి చెట్టే మాకు దేవుడు. అంటే ఒక్కొక్కరి విశ్వాసం కూడా రకరకాలుగా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కో విశ్వాసం ఉంటుంది. దానిని వెళ్ళి మనం డిస్టర్బ్ చేయలేము, దానిని మనం పాడు చేయలేము. ఒక్కొక్కరు మనసులో అది ఉంటుంది. ఇది బైబిల్లో చెప్పబడిన దేవుడు కంప్లీట్ డిఫరెంట్. ఏంటిది? సృష్టి యావత్తును చేసిన దేవుడు, అందరికీ ఏకైక దేవుడు ఉన్నాడు, ఒకే దేవుడు, అన్నిటిని చేసిన దేవుడు, నరుణ్ణి చేసిన దేవుడు, సూర్యుడిని చంద్రుణ్ణి చేసిన దేవుడు. కాబట్టి కంప్లీట్ డిఫరెంట్. ఆ దేవుని మీద నమ్మకం పెట్టాలి. మలేషియా దేశం వెళ్ళాను కదా, మలేషియా దేశం ఎంత బ్లెస్సింగ్ దేశం మీకు తెలుసా? నేను ఇంతకుముందు కూడా 3-4 సార్లు వెళ్ళాను, ఇప్పుడు చాలా గ్యాప్ అయింది, మొన్న వెళ్ళాను. వెళితే గబగబని వర్షం ఫుల్ పడుతుందండి. ఒక అరగంట పడుతుంది, టక్ని ఆగుతుంది. మళ్ళీ ఒక 3-4 అవర్స్ తర్వాత గబగబని ఫుల్ వర్షం పడుతుంది, మళ్ళీ అరగంట పడిన తర్వాత ఆగుతుంది. మళ్ళీ ఒక 3-4 అవర్స్ తర్వాత. ఎప్పుడు వెళ్ళినా నేను 4-5 సార్లు వెళ్ళినా కూడా ఇలాగే చూశాను. ఈసారి వెళ్ళినప్పుడు కూడా అదే చూశాను. దీని వలన అక్కడ ఏం జరుగుతున్నది? ఆ దేశంలో
పామ్ ఆయిల్ మన దేశానికి, భారతదేశం ఎంత పెద్ద దేశం, అంత పెద్ద దేశానికి ఆ చిన్న దేశం మలేషియా దేశం మొత్తం ఆయిల్ సప్లై చేస్తారు. మా ఫ్యాక్టరీలోనే చాలా కొంటున్నాం. ప్రతి నెల కూడా కొన్ని లక్షల రూపాయలకి ఆయిల్ కొంటున్నాం. అంటే ఆ చిన్న దేశం నుండి వచ్చుచున్నది. ఎందుకు వచ్చుచున్నది? 3-4 అవర్స్కి ఒకసారి అరగంట వర్షం పడుచున్నది. కాబట్టి చెట్లకు అక్కడ నీళ్లు పెట్టాలి, చెరువుల నీళ్లు ఉండాలి, డ్యామ్ ఉండాలి, వాటర్ ఉండాలి, అది ఉండాలి, ఏం లేదు. దేవుడే కరెక్ట్ టైంకు వర్షంను కురిపిస్తున్నాడు. పంట పామాయిల్ చెట్టు ఎవరు కూడా బయటికి వెళ్ళి బాగా పని చేసినట్టు పడినట్టు అక్కడ ఏం కనబడట్లేదు. కరెక్ట్గా ఆ చెట్లు బాగా పెరుగుచున్నవి, ఆయిల్ ఫుల్ సప్లై చేయుచున్నది. తర్వాత ఒక రోజు నా రూమ్లో నేను మోకరించి ప్రార్థనలో ఉన్న అక్కడ మలేషియాలో 2 దేశాలకు యుద్ధం జరిగినట్టు ఒకటే బాంబుల శబ్దం లాగానే మొత్తం మెరుపులు, ఉరుములు, మొత్తం మేఘాలు, మొత్తం నల్లగా మేఘాలు అండ్ భయంకరమైన సౌండ్. ఉరుముల శబ్దం అయితే పెద్ద బాంబులు వేసినట్టు సౌండ్. అప్పుడు నా మనసు నాలో ఏం చెప్పినదంటే, దేవుడు ఉన్నాడు, సృష్టి యావత్తును చేసిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుని గురించే బైబిల్ చెప్తుంది. కాబట్టి మన విశ్వాసమును దేవుని మీద పెట్టాలి. దేవుడు లేడని చెప్పవద్దు. దేవుని మీద భయము, భక్తి ఉండాలి. ఈ బైబిల్ గ్రంథంలో రాసిన మాటలను చాలా హీనంగా మాట్లాడవద్దు. ఈ మాటలని ఒక్క మాట అయినా మనం సొంతంగా రాయగలమా? దేవుడు తన ఆత్మశక్తి ద్వారా రాసిన మాటలు ఎంతోమంది పాటిస్తున్నారు. ప్రజలు ప్రపంచం అంతటా చాలా ప్రజలు మేలు పొందుతున్నారు. కాబట్టి మనము కూడా మేలు పొందుతాం, దీవించబడతాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ దినము వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ముందుకు నడిపించండి. ఏదేదో అవసరమో దయచేయండి. వారు పేరులో ఎందుకు ఆ పేరు వారికి వచ్చినది, అర్థం ఏమిటి, ఆ పేరులో ఉన్న బ్లెస్సింగ్ వారికి దయచేయండి. చాలామంది మోషే, యెహోషువ అని పేర్లు గలవారు చాలామంది ఉంటారు. అవును, విశ్వాసముతో బైబిల్ గ్రంథంలో ఉన్న పేర్లను పెట్టుకుంటారు. అవును, పేరు పెట్టి నిన్ను పిలిచానని నువ్వు అంటున్నావు. నీ పేరును బట్టి నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్తున్నావు. కాబట్టి ఈ దినము వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని ముట్టండి, నడిపించండి తండ్రి. అడ్డు ఆటంకులన్నిటినీ తొలగించండి. స్తోత్రం, బలపరచండి. రోగము శరీరాన్ని విడిచి వెళ్ళాలని మేము ఆజ్ఞయిస్తున్నాను. కృపతో నింపండి. ఘనత, మహిమ నీకే యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆగస్టు నెల 7వ తేదీ, 8వ తేదీ స్పెషల్ మీటింగ్స్ ఉన్నవి అండి. మన వరంగల్లో గిఫ్ట్ ఆఫ్ జీసస్ ప్రేయర్ టవర్లో మీటింగ్ జరుగుతున్నవి. 7వ తేదీ పాస్టర్స్ కొరకు జరుగుతుంది. 8వ తేదీ ప్రజలకు జరుగుతుంది. సెకండ్ సాటర్డేకి ముందు దినం పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి 2 దినములు కూడా మీకు రైల్వే స్టేషన్ నుండి వచ్చేటకు బస్సు వసతి ఉన్నది, భోజన వసతి కూడా చేస్తున్నాం. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటలకు ఈ 2 దినములు కూడా. కాబట్టి మర్చిపోకండి. కుటుంబముగా రండి, మేలు పొందండి, దీవించబడండి. ప్రవచన రీతిగా ప్రభు మీతో మాట్లాడతాడు. కాబట్టి ఏం చేయాలి, ముందుకు ఎలా వెళ్ళాలి, దేవుడు చక్కగా మీతో మాట్లాడతాడు. ధైర్యం తెచ్చుకోండి, రండి, పాలు పొందండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.